నెల్లూరు లేడీ డాన్ అరుణపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఆమె బయటకొస్తే మరిన్ని నేరాలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు పీడీ యాక్ట్ ప్రతిపాదనలు కలెక్టర్కు పంపారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అరుణను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. లేడీ డాన్ అరుణపై కోవూరు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. దీంతో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న ఆమెను నిన్న కడప సెంట్రల్ జైలుకి తరలించారు. ఏదైతే ఆ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం రాజకీయ దుమారం రేగిన తర్వాత లేడీ డాన్ అరుణపై నవాబుపేట పోలీస్ స్టేషన్తో పాటు కోవూరు, బాలాజీనగర్ వంటి పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆమె నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే 2 సంవత్సరాల వ్యవధిలో 5 కంటే ఎక్కువ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేసి నిన్న కడప సెంట్రల్ జైలుకి తరలించారు. అయితే పీడీ యాక్ట్ నమోదు చేస్తే ఏడాది పాటు ఆమెకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు, ఎటువంటి ములాఖత్తులు కూడా ఉండవు. 6 నెలల దాకా బెయిల్ కూడా వచ్చే అవకాశాలు ఉండవు. అంటే రిపీటెడ్గా అఫెన్సులు చేస్తూ ఉన్న వారిపై ఈ పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ ఉంటారు. నెల్లూరు జిల్లా ఎస్పీ నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటికే చాలామందిపై పీడీ యాక్ట్లు నమోదు చేశారు. నేరాలను నియంత్రించడంలో భాగంగా కొందరిపైన షీట్లు ఓపెన్ చేశారు. మరికొంతమంది రౌడీ షీటర్లని స్టేషన్కి తరలించడంతో పాటు పీడీ యాక్ట్లు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే లేడీ డాన్ అరుణ బయటకు వస్తే నేరాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని గ్రహించిన పోలీస్ శాఖ జిల్లా కలెక్టర్కి ప్రతిపాదనలు పంపారు. లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉన్నాయంటూ కూడా కలెక్టర్కి ఆ ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆమెపై కోవూరు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. సో ఆమెతో పాటు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 10 మందికి పైగా నేరస్తులపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. కడప సెంట్రల్ జైలుకి తరలించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా చూసుకుంటే అరుణపై పీడీ యాక్ట్ నమోదు చేయడం ద్వారా నెల్లూరులో నేరాల నియంత్రణకు అడ్డుకట్ట వేయవచ్చనే ఉద్దేశంలో పోలీస్ శాఖ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ, నెల్లూరు నుంచి.